అసలు ఈ నగరానికి ఏమైంది? 2 రోజుల నుంచి ఎండ లేపుతుంది. వారం పైన అయింది దీన్ని తుడిసి మన గుడ్డ పెట్టి. ఆమెకి బిర్యానీ ఎప్పుడు రెడీ అవుతుందని అడుగుతుంది. 1 గంటకు అవుతుందమ్మా అంటే ఇలా బిన్నా చూడు ఇంకేంట. నాకు ఏదైనా పెద్ద టాస్క్ ఉందిరా అంటే ఈ చికెన్ కుందడమే. ఎందుకంటే ఇది ఎట్ట కుందాలో తెలియదు. ఏమి లేము చికెన్ మసాలా ముందు చెక్క లవంగాలు యాలకులు నా దగ్గర బిర్యానీ ఆకు అవన్నీ ఏం లేవు. దీంట్లో ఒక కలర్ వచ్చేదానికి పసుపు కలుపుకునే. పసుపు నీళ్ళు కానీ మా పెద్దకి నచ్చదో ఇద్దరు తింటారులే. వాళ్ళు ఏమి ఎక్కువ తినరు, కొద్దిగా తింటారు. ఒక మాట అడుగుతా, తౌఫిక్ భాయ్ జల్దీ ఆవు తౌఫిక్ భాయ్. ఓకే కాగో దేగో పతావు. ఓ వలి అన్న అయితే వచ్చినాడు. ఎంత టైం నా ఇప్పుడు? పొద్దున ఎప్పుడు వచ్చాను, 4:05కి వచ్చాను. ఇప్పుడు వచ్చినాడు. నాకు తెలిసి అన్నం సరిపోతుందో లేదో. నువ్వు తిను వలేనా, నేనైతే ఇది తింటాలే 4. మీరు తినండి. సో చెప్పు టేస్ట్ ఎట్టుందో. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. అసలు ఈ నగరానికి ఏమైంది? 2 రోజుల నుంచి ఎండ లేపుతుంది, దుమ్ము అట్టే లేచింది, ఉడక అట్టే ఉన్నది. ఇది చలికాలమా ఎండల కాలమా ఏం కాలమో అర్థం కాకుండా ఉన్నది. నా బండి పైన దుమ్ము ఎట్టున్నా బంక కట్టిపోయింది. అది మొత్తం బంక ఒరి ఇది అదే తగిలింది అనుకున్నా టక్కని చూసి. వారం పైన అయింది దీన్ని తుడిసి మన గుడ్డ పెట్టి. ఎట్టున్నాను దుమ్ము భయంకరంగా ఉన్నది. ఇటు పెట్టి ఇటు తుడిచి ఎట్టున్నాను. ఇది పరిస్థితి. గుడ్డే పెట్టలా తిని వారం నుంచి. వారానికి టైపింది ఇది. నెలల కొద్దీ డ్రైవర్ లేకపోతే ఏంది పరిస్థితి? పెరకపోతుంది. ఈ మట్టితో ఇల్లు కూడా కట్టచ్చు, అంత పెరకపోతుంది. ఊరికే అట్ట దుడిచేసిన వదరా. అదే మా మేడం ఉంటే డైలీ తుడిచాల. మా మేడం లేదు, బండి ఇంక ఆడికి పోదు. పోతే ఆమె పోతుంది, ఆమె ఏమో అడగదు. ఆమెకు అవసరం లేదు, బండి కదిలితే చాలు. ఆమెకు నీట్గా ఉంది, నీట్గా అయిపోయింది, ఆమెకు అవసరం. ఆమె ఏం అడగదు నన్ను. అది తుడిచేసిన కెట్ట పైన. ఇంకా మేడం వచ్చేటప్పుడు నీట్గా బండ్లు 2 సబ్బును వేసి కడుగుతా, అంతవరకు కడిగేది లైట్. ఈరోజు మధ్యాహ్నము చికెన్ దమ్ బిర్యానీ చేస్తా. ఆ చికెన్ దమ్ బిర్యానీ తినాలని చెప్పి ఇప్పటి నుంచే ఒక్కపోద్ది అనమాట. అందుకే కాఫీతో అడ్జస్ట్ అవుదామని కాఫీ పెట్టుకున్నా, బ్లాక్ కాఫీ. టిఫిన్ ఏం లే, డైరెక్ట్ బిర్యానీ చేసుకోవడం, కుమ్మడం. ఇదే టిఫిన్ ఈరోజు. టిఫిను 2 ఒక చాక్లెట్, 2 ఖర్జూరము, కాఫీ తినేసి డైరెక్ట్ ఇంక మధ్యాహ్నం బిర్యానీ ప్రిపేర్ చేస్తా. అది కూడా ఆమె ఆడికి పోకపోతే ఇంకొక మేడం. ఆమె పోయిందండి, ఏం చేయలేను. టైం 11:30 అయింది. ఇంకా ఆమె నాకు తెలిసి సాయంత్రం ఏమైనా పోతుంది. ఇప్పుడైతే ఆడికి పోదు. బిర్యానీ అయితే స్టార్ట్ చేయాలా. నా దగ్గర పెరుగు లేదు, దాంట్లో చికెన్లో పెరుగు వేస్తే బాగుంటుంది. పెరుగు అడిగి పిచ్చుకున్నాం. పెరుగు అయితే తీసుకునే. ఆమెకి బిర్యానీ ఎప్పుడు రెడీ అవుతుంది అని అడుగుతుంది. 1 గంటకు అవుతుందమ్మా అంటే ఇలా బిన్నా చూడు ఇంకేంట. بكرة شنو؟ الحين أنا طبخ. أنا شوف 12:30 أنا خلاص أنا يجيبها 12:30 కల్లా కావాలంట. ఆమె ఇంకొక ఆమె ఉంది కదా మేడం, టీచర్ వచ్చింది కదా పిల్లోడికి, ఆమెకి నాకు ఇద్దరికి అంటుంది. 12:30 కల్లా ఆడవుతుంది. ఇప్పుడే 11:30, 1 గంటకల్లా అంటే కష్టమే. 12:30 కంటే, అది కూడా ఈ కరెంటు పొయ్యి మీద అదరా చేస్తావా? ఏం ఎట్టొస్తుందేమో. తొందర పెడితే చేసే టేస్ట్ రాదు, నిదానంగా చేసుకోవాలా. ఎరగడ్డలు అయితే వేస్తున్నా పైన దమ్ముకి. చికెన్లో కొద్దిగా వేస్తా, పైన దమ్ముకి కూడా వేస్తా. ఇంకా అల్లం పేస్ట్ కూడా కొట్టి పెట్టినా. చికెన్ కుందుకోవాలా. పచ్చిమిరపకాయలు, పెరుగు, బియ్యం కూడా తీసిన. 3 కప్పులు వేసిన, ఉడుకుతుందో లేదో. మసాలా అన్నీ తీసుకొని చికెన్ కుందేస్తా. నాకు ఏదైనా పెద్ద టాస్క్ ఉందిరా అంటే ఈ చికెన్ కుందడమే. ఎందుకంటే ఇది ఎట్ట కుందాలో తెలియదు. ఎట్ట పడితే అట్ట నరికేస్తా దీన్ని నేను.
ఈ చర్మం దీని రాదు. ఇది పెద్ద టాస్క్ నాకు, ఈ చికెన్తోనే పెద్ద టాస్క్. ఎట్ట పడితే అటు గుందేస్తానా. తొవి అయితే ఏంది బ్రో ఎట్ట చేస్తున్నావు బ్రో నువ్వు, అన్నీ వేస్తున్నావు దీంట్లో, సరిగా కుందడం లే బ్రో నువ్వు అంటే. నాకు రాదు బ్రో కుందడము, నేను ముందే చెప్పినా కదా బ్రో. ఎట్ట పడితే అటు ఏం చేస్తానంటే చీల్చేస్తా. ఈ కత్తితో కోసేదానికన్నా చేత్తోనే అన్ని ఎంకలు గింకలు అన్నీ ఇంచి వారేస్తా, ఇంచి వేసేస్తా అట్టే. సో అందుకు గలీజ్గా ఉంటుంది చూసేదానికి, ముక్క సరిగా ఉండదు. సో ఇప్పుడు మేడంకి ఇచ్చేది కాబట్టి కొద్దిగా నీట్గా చేస్తా. మనం తినేదంటే ఎట్ట ఒకటి తినేయచ్చు, వాళ్ళకి ఇచ్చేది కాబట్టి నేనైతే ఈ చర్మం గిరమం అంతా వేసి కుంది వారేస్తా, ఎట్టయితే అట్టయితే కానీ తిందామని. వాళ్ళకి ఇచ్చేది కాబట్టి నీట్గా తోలు అయితే తీసేసిన. చూసినారా తోలు తీసినాక ఎట్లున్నదో. ముక్కలు కూడా చిన్నవి కాకుండా పెద్ద పెద్దవి గుంజేస్తా. ఇట్టు కోసి ఆడ పారేస్తా. ఇట్టు కోసేది ఇది రాదనుకో, పట్టుకునేది ఇంచేసేది ఇట్లా చేస్తా ప్రతిసారి చేత్తోనే అంతా. ఇది ఊరికే మెత్తగా ఉంటుంది, పెద్ద స్ట్రాంగ్ ఉండదు. సో ఏదో మనకు వచ్చిన కాడికి మనకు వచ్చినట్టు మనం కుంది ఆడ పారేస్తాను. టైం కూడా లేదు అందులో, ఆ ముందే చెప్పింది భిన్నా కావాలని, అందుకే పెద్ద పెద్ద ముక్కలు వేస్తాం. ఎవరన్నా ఉంటే ఇంకొకరు, ఈరోజు వలి అన్న వస్తాడంట. సో వలి అన్న వస్తా అని చెప్పినాడు. ఆ అన్న భిన్న వచ్చింటే ఆ అన్న పాపం నాకు తోడుగా చేసిండు. ఏం అర్థం సరసరా కుంది ఆడవారేద్దాం. ముడ్డు కూడా వేసిన దాంట్లో. ఇది పెద్ద టాస్క్ నాకు. అది తోడ ఎట్ట ఒకటి కుందేస్తా. దీంతోనే ఎట్ట చేయాలో నాకు తెలియదు. ఇది ఎట్ట పడితే అట్ట కోసి ఆడదారేస్తాను దీన్ని. దీంట్లో మెత్తకండ ఉంటుంది, దీన్ని సపరేట్ తీస్తారు వాళ్ళు కుందేవాళ్ళు. అది మనకు రాదు, నాకు రాదు. అదే పెద్దది తలకాయ నొప్పి నాకు. ఇది అందులో కత్తి కూడా చిన్న కత్తి. నా కత్తి ఇంకా కారణం, ఇది తోపికి పోయి ఇచ్చినాడు, ఇది పెట్టుకో బ్రో అని. అంటే ఏదో వంట చేస్తా తీసుకొచ్చినాడు, ఇంక ఈడే పెట్టేసినాడు. దాన్ని దీంతో గుందుతున్నా. ఇది ఉన్నది కాబట్టి కొద్ది పెద్ద కత్తి సరసర అయిపోతుంది. ఇది ఈ కండ తీసేది ఇప్పుడు నాకు. చూసారా అసలు ఒక్క కోడిని ఎంత దారుణంగా పోతారని నన్ను చూసినాకే తెలుస్తుంది మీకు. ఎట్ట పడితే అట్ట. అది దీంట్లో ఉంటుంది మెత్తకండ. దీన్ని తినే రాదు నాకు, మెత్తకండ వచ్చే బాగుంటుంది. అది బెయ్ అంతే. ఎట్టబట్టి ఎట్ట కుందాడు మారేయడమే. బిర్యానీకి కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు ఉన్నా కూడా బాగుంటుంది. ఏం చేయాలా, కుందేదానికి కత్తి లేదు, చెయ్య నాకు కుందుడు. ఆమె ఇచ్చింది కత్తి, నేనేం చేసిన పైన చెట్టు మొలిసింది కదా, దాన్ని నరికిన ఆ కత్తితో. అది దెబ్బకి ఇరిగిపోయింది. అమ్మయ్య ఎట్ట ఒకట కుందేసిన. లావు ముక్కలు కానీ సన్న ముక్కలు కూడా కాదు. ఈ లెగ్ పీస్లు వేసి ఇస్తాను మేడంకి తింటుంది. పెద్ద టాస్క్ అయిపోయింది. అన్నీ నా రూమ్లో ఉండి చేసుకోవడం వేరు, మనకేమైనా కావాలంటే సార్లు ఏమైనా అడగడం వేరు. నిమ్మకాయ లేదు, బిర్యానీ ఆకు అటాటి కూడా ఏం లేవు. గరం మసాలా ఇదేంది చికెన్ మసాలా కూడా లేదు. ఓన్లీ నిమ్మకాయ తీసుకుంటా. ఏం చేయాలి, ఉండే వాటితో చేస్తా. అడుగుతా చికెన్ మసాలా ఉందని, ఉంటే ఏమంటలే అంటే. చికెన్ మసాలా ఉందా? లేదు చికెన్ మసాలా లేదు, గరం మసాలా ఉంది, బిర్యానీ మసాలా ఉంది. రామ్మ తల్లే. ఏవి లెమన్ ఫీ చికెన్ మసాలా అతని షోయ చికెన్ మసాలా లెమన్ ఇతనే లెమోనా. బెల్లు కొట్టినాడు, అలా ఫోన్ కొట్టినా. ఎండ వాంచి ఆడేస్తుంది. కొంచెంసేపు కూడా నిలబడుకోలేకున్నా బయట. భలే ఎండ ఉన్నా స్వామి. ఈ చలికాలం కాదు, ఎండల కాలం ఇది. ఒళ్ళంతా చిరాకుగా ఉన్నది. చెమటకాయలు వస్తే ఎట్ట వస్తుంది, నవ్వు అట్టున్నది ఈ ఎండకి. టో ఏమాఫీ
ఖలాస్ ఫీ బిర్యానీ మసాలా ఫీ. ఓకే, థ్యాంక్ యూ. కాడ కూడా చికెన్ మసాలా లేదంట. తోఫిక్ బై రావచ్చు కదా నా కాడికి. పొద్దున్నే లేయ్యా స్వామి, లేచి రాయ్యా బిర్యానీ చేసుకొని తిందాము. నేననే చెప్పిన బిర్యానీ చేస్తా రా బ్రో అని. ఇంకా నిమ్మకాయలు తీసుకుని ఆమె కాడ చికెన్ మసాలా లేదంట. నా కాడే మసాలాలతో వేయచ్చా, ఏ ఉన్నాయి మసాలాల్లో. చికెన్ మసాలా అయితే అదొక్కటి లేదు. గరం మసాలా ఉంది, బిర్యానీ మసాలా ఉంది, అన్నీ ఉన్నాయి. సో వీటితోనే చేస్తా. ముందు చెక్క లవంగాలు యాలకలు, దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. మళ్ళీ అన్నంలో కూడా వేస్తా. 2 పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, మసాలా అదే గుజ్జుగా కావాలంటే ఎక్కువ వేసుకున్నాం అనుకో మసాలా ఎక్కువ వస్తుంది. కారం అయితే తక్కువ వేస్తా, ఎందుకంటే వాళ్ళు అమెరికా వాళ్ళు కాబట్టి తినరు. ఇదేంది బా ఏదోలే బిర్యానీ మసాలా అనుకో. మరి చికెన్ మసాలా ఉందే, ఇది చికెన్ మసాలానే. కాదు చికెన్ మసాలా కాదు, గరం మసాలా. సారీ, ఇది పేపరు ముందే పెట్టుండే నేను. అది కానీ ఇది గరం మసాలా నిన్న తెచ్చుకున్నా కదా, అది కానీ గరం మసాలా. ఇది వచ్చి బిర్యానీ మసాలా. దీంట్లోనే 1 స్పూన్ వేసిన. ఇంకా దీంట్లోనే 1 పసుపు. ఇది వచ్చి అల్లం పేస్ట్ నేను అదరా కొట్టుకున్నా. ఆడికి గడ్డలుగానే ఉన్నది, గడ్డలుగానే ఉన్నది. ఏం చేయలేము, ప్రస్తుతానికి సరసర కావాలి కాబట్టి వేసేసిన. ఇంకా దీంట్లోనే పెరుగు అంతా వేసేస్తా. ఇంకా దీంట్లోనే నిమ్మకాయ. ఇంట్లో చూడు ఎంతలా ఉన్నాయి గింజలు. మనకాడ ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకొని చేసుకోవచ్చు బిర్యానీ. మనకాడ అదే కావాలని ఏంలే, వేసుకొని కుమ్మినామంటే మసాలా ఎట్టయినా సరే నీకు టేస్ట్ వస్తుంది బిర్యానీ. అన్నీ వేసి ఉప్పేయండి. నేను లాస్ట్లో పెడతామనుకుంటానా, మర్చిపోతా. అట్ట మీకు చూపికంట ఒక్కోసారి 2 వీడియోలలో అట్టే పెట్టేసిన. ఇది చూడు ఎంత పెట్టినా ఎంత లాగినా కూడా వస్తాను గింజలు ఇచ్చా. ఎన్ని గింజలు ఉన్నాయి ఒక దాంట్లో. ఈ గింజలు పడకుండా ఉండాలంటే ఇట్ట పిండాల. ఇట్ట పిండితే ఆ గింజ అనేది ఈడే ఉంటుంది. ఈ గింజ 1 నిమ్మకాయ పిండా, ఎందుకంటే రసం బాగున్నది దీంట్లో. మళ్ళీ ఎక్కువ పిండామనుకో దీంట్లో ఉప్పు వేద్దాం. సర్లే మళ్ళీ గంట చూసేసుకుందాం. మళ్ళీ అన్నంలో కూడా వేచ్చా. దీంట్లోనే ముందు మనం ఎర్రగడ్డలు వేసి పెట్టుకున్నాం కదా, దీంట్లోనే కొద్దిగా ఎర్రగడ్డలు వేయాలి. మళ్ళీ అన్నంలోకి కూడా కావాలి, దమ్ములోకి. సో ఈ ఉండే మసాలా అయితే వేసేసిన. ఈ మసాలాతోనే చేద్దాం. పిసికేసి దీన్ని పక్కన పెట్టేసి బియ్యంలో ఏమేమి కావాలో వేసుకుందాం. మసాలా అయితే దండిగానే వచ్చింది. ఈ మాదిరి ఉంటే అన్నంలో కూడా ఇంకా నీకు వేరే కూర అవసరం లేదు, ఈ మసాలాతోనే తినేయచ్చు. కలిపేసిన. దీంట్లోనే నూనె పోసుకుందాము. ముందు మనము ఎర్రగడ్డల కోసం పెట్టినాం కదా, ఆ నూనె వేసేస్తా వేస్ట్ కాకుండా. నూనె కూడా వేసేసిన. దీన్ని పక్కన పెట్టేసి రైస్ రెడీ చేసుకున్నాం. ఈ బియ్యం అయితే కడుక్కున్నా. 3 గ్లాసులు వేసిన, అందుకే ఈ దబరా తీసుకున్నా. నా కొత్త దబరాలు అయితే 1 గ్లాసులు అంటే 2 గ్లాసులు ఉడుకుతుంది. దీంట్లో కూడా ఉడకదు 3 గ్లాసులు, కానీ పెట్టిన దైనంగా. చెక్క లవంగాలు యాలకులు, నా దగ్గర బిర్యానీ ఆకు అవన్నీ ఏం లేవు. సో అందుకే ఈ ఉన్న వాటితో చేస్తాను. పచ్చిమిరపకాయలు, దీంట్లోనే 1 సాల్ట్ వేసుకున్నాం. మళ్ళీ దాంట్లో వేసుకున్నా. సో ఇది బియ్యం అయితే కొద్దిసేపు నానబెట్టాను. చికెన్ కింద అయితే మంట పెట్టేసిన. ఈ పక్క అన్నం కూడా పెట్టేద్దాము. ఆమె చెప్పిన టైం అర్ధగంట టైం ఉన్నాం అంతే. ఈ అర్ధగంటలో అవుతుందో లేదో తెలీదు. ఇప్పుడేమో కరెక్ట్గా 12 కావస్తుంది. 2 అయితే రెడీ చేసిన. ఈ దీంట్లో బియ్యం పడతాయో లేదో ఇది పెద్ద తలకన్నొప్పి అయిపోతుంది నాకు. అన్ని బియ్యం దీంట్లో పడతాయో లేదో. ఆడికే చికెన్ ఫుల్ అయిపోయింది. ఇది అది ముక్కాలు సగం దాకా వచ్చేసింది. చూద్దాం. పెట్టిన దేవుడా బాగా రావాలా స్వామి. ఎందుకంటే మనం తినేది అయితే ఎట్టయినా తినేయచ్చు, వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి కొద్దిగా నీట్గా రావాలని కోరుకుంటున్నా. చూద్దాం ఎట్టొచ్చదో. పెట్టేసిన 2. చికెన్ ఏమో అడుగు అంటుతుంది, ఉడికింది. కింద అడుగంతా తగులుతుంటుంది. ఈ మసాలా చూస్తా అంటే ఇట్టి అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది. అట్టు మరి స్మెల్ గిల్లు బాగుంది. చూసేదానికి బాగానే ఉంటుంది, తినేదానికే చూడాలి ఎట్లా ఉంటుందో. అన్నము సన్నమంట పెట్టినా, ఎందుకంటే చికెన్ బిన్న ఉడకదు, అందుకే సన్నమంట పెట్టినా. అంటే 3లో పెట్టినా. ఈ అన్నం కూడా పైకి వస్తుంది.
3 గ్లాసులు కదా పైకి వస్తుంది అన్నం. అయితే దగ్గర దగ్గర 10 నిమిషాలు అయిపోయింది, ఇంకా అవ్వాలా. కరెక్ట్గా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నా అంతే. 2 రెడీ అయిపోయినాయి. ఇంక ఎత్తి వేయడం అన్నం కూడా ఉడికింది. ఇంకా పైకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎత్తేదానికి నా కాడ గంట లేదు, ఇది ఉన్నది చిన్నది, దీంతో ఎప్పుడు ఎత్తేది. కూర కూడా ఉడికింది. నిజంగా ఈ రెండింటిని ఇంటే చూస్తా అంటే నీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే నోరు ఊరుతుంది ఈ జ్యూస్ చూస్తా ఉంటే. ఎట్టున్నది జ్యూసు. మామూలుగా నేను ఎప్పుడు చేసినా ఈ చికెన్ ఎర్రగా వస్తుంది, అటాటి ఈరోజు పచ్చగా వచ్చింది. కారణం ఏంటంటే కారం పొడి తక్కువ వేసిన, అందుకే ఎర్రగా లేదు, ఇది పసుపు కలర్లో వచ్చింది. ఈ అన్నం ఎత్తి వేయడము, అన్నం ఏమో 3/4% ఉడికించుకోవాలి. 3/4% కూడా కాదు, 1/2% ఉడికించుకోవాలి. మళ్ళీ ఆవిరిలో ఉడికించుకున్నాం అనుకో నీకు పొడి పొడిగా ఉంటుంది. అన్నం ఏం చేశానంటే వంచేసిన, ఎందుకంటే ఇది ఎత్తిపోయాలంటే కష్టం, దండిగా ఉంది అన్నం. ఫస్ట్ ఒక కూర తీస్తా, మధ్యలో వేసేదానికి అన్నం మధ్యలో వేస్తా. ఎవరికన్నా ఇవ్వాలంటే భలే చేస్తాబ్బా నేను, అంటే మార్కులు పొందాలనే ఏమో అదొక పిచ్చి, ఎవరికైనా చేసి ఇవ్వాలంటే నాకు. అది ఈ కూర మధ్యలో వేస్తా, తీసిన దీన్ని. ఈ రైస్ వేస్తాం ఇప్పుడు, అన్నీ ఇరికిరికుంటాయి ఇక్కడ. ఆగ్రమ్మ తల్లి. చూసినారా, ఇది నిండిపోతుంది నాకు తెలుసు. నేను చూడు మధ్యలో వేస్తానని చెప్పి అన్నం దేవి వేసిన. ఏమిరా నాయన ఆలోచించరా బాగా. సరేలే, ఎన్నెన్నో అనుకుంటా అన్నీ జరుగుతాయా. ఇప్పుడు ఈ కూర అంతా ఉనింటే అసలు సరిపోయేది కాదేమో. ఇది పని పెట్టేద్దాం మధ్యలో, వీడికి సరిపోయింది అది. ఇప్పుడు ఇంకా అన్నం ఉన్నదే గట్ట వేసేది, పైకి వచ్చేస్తారు. ఏం చేస్తాం, ఇంకా తప్పదు, ఉండే వాటితో అడ్జస్ట్ అవ్వాలా. నిండిపోయింది ఇది, మంట తగ్గించం మాడిపోతుంది కింద. ఇటు అన్నం వేసేసాను. ఈ తొందర కిందగా వేసేసి కింద వేసానంటే అంతే. దీంట్లో ఒకరవ కలర్ వచ్చేదానికి పసుపు కలుపుకునే, పసుపు నీళ్ళు కానీ ఇవి కలర్ కాదు. దీంట్లోనే ముందు మనం ఎంచుకున్నాం కదా ఎడగడ్డలు, అంతే. ఒక్క రెండుసేపు ఉగ్గనిచ్చి అదే మగ్గనిచ్చి మళ్ళీ ఎత్తుకొని తింటే జమ్మని ఉంటుంది. ఇప్పుడు ఇది సరిపోతుంది, సరిపోయిందిలే అయ్యా, సరిపోయింది స్వామి. కరెక్ట్గా 10:30కి అయితే బిర్యానీ అయితే రెడీ చేసిన. ఆమెను గిన్నె అడిగిన ఈ మా గిన్నెలో పెట్టిస్తాను, ఎందుకంటే రిక్వెస్ట్ చేసింది పాప మామ 10:30 కల్లా చేసి వెంకాను. సో అందుకే భిన్న చేసిన, లేకపోతే లేట్ అయిండు. ఓకే, ఇది ఇచ్చింది గిన్నె, దీన్ని వేస్తాం. ఎంత పెద్ద గిన్నె చూడు. మా అక్కకి నచ్చుతుందో నచ్చదా. అబ్బా ఉడికిపోయింది. ఇది పైన మళ్ళీ వేద్దాము. ఈ ముక్కలు ఇప్పుడు ఆ లెగ్ పీస్ వేద్దాం అనుకునే, ఆ లెగ్ పీస్ యాడ్ దొరుకుతుంది ఇప్పుడు, ఉంటుందో ఉండదు. దొరుకుమా? దొరికిందియా, అదృష్టం అక్కడ ఉన్నది. ఏం చేద్దాం, ఆ అదృష్టం బాగుంది.
రెండోది కూడా వచ్చింది. రెండోదిలే అమ్మ, ఒకటే. రెండు ముక్కలు పడినాయి. మూడో ముక్క మూసుకే తీరండి కొద్దిసార్లు లేనింది. ఇది కూడా వేద్దాం పైన. ఇంత పెద్ద గిన్నె ఇచ్చి నూసుకే తీరంటే ఏం చేయాలి నేను? అది వేసేసిన. ఎక్కడో తేడా పడతాను సీనా. అన్నం ఉడికింది లేదా అని. ఉడికిందిలే. సో ఇది నేను తోఫిక్ పోయి ఆయన ఒలి అన్న కూడా వచ్చా అన్నాడు. ఆ టయానికి ఉంటే ఉంటుంది, లేంటి అయిపోతుంది. ఈ ఎర్రగడ్డల పైన వేద్దాం, స్టైల్గా ఉంటుంది చూడ్డానికి. మా పెద్దకి నచ్చుతుందో నచ్చదో. ఇద్దరు తింటారులే, వాళ్ళు ఏమి ఎక్కువ తినరు, కొద్దిగా తింటారు. నేనైతే ఉప్పు కూడా చూడాల అస్సలు. అట్టే తీసుకొచ్చిన చూద్దాం ఏమంటారు. Café? Okay. شوف بعدين نقول كيف. لا مو بحار. చేసిన. ఇప్పుడు నేను టేస్ట్ చేయాలా? తోఫిక్ భాయ్ని పిలుద్దాం. తోఫిక్ భాయ్ ఇంకా నిద్రపోతానే ఉంటాను నాకు తెలిసి. నిన్న చెప్పి నా బిర్యానీ చేస్తా బ్రో అని. నాకు తెలిసి లేచి ఉంటాడు. తోఫిక్ భాయ్, तौफिक भाई सोता है? आ जाओ, आजा मेरी जान। बिरयानी अभी नहीं रेडी हुआ यार। बिरयानी हो गया मेरा। नहीं है, मैं पकाया। वो कब आएगा? रात को आएगा। रेडी होगा हुआ, जल्दी आ जाओ। तुम्हारे कैसे వెయిట్ करता हूँ. ఇంకా రెడీ కదా, ఇప్పుడు లేచాడు. రాత్రి కూడా నిద్ర కూడా ఆయన మేలుకొనే ఉంటాడు. ఇప్పుడు రెడీ అవుతున్నాడు. ఆయన వస్తే గిన్నె ఎత్తుకోరమ్మని చెప్ప. ఫోన్ చేసింది, కట్ అయిపోయింది. ఏమో ఫోన్ చేసింది, ఇప్పుడు మళ్ళీ చేస్తుంది. నేను దీంట్లో మిస్ కాల్ కొడితే దాంట్లో ఫోన్ చేస్తాను. టేస్ట్ చెప్పడానికే. హలో అల్హేన్రా. ఓకే. ఎట్టో బిర్యానీ అయిపోయినాక ఆమె పోవాలంటే ఆడుకో. ఇంకొక ఆమె బిన్నా తిన్నాయినా ఆమె పోవాలంట అని. తోఫిక్ భాయ్ ఎప్పుడు వచ్చాడు? ఇంకా ఆయన రెడీ అయ్యేది ఎప్పుడు? నేనేం చేయలేను, తినేయాలి. ఇంకా నాకు డ్యూటీ ఉండాలి. ఆయనతో పెట్టుకుంటే కాదు. ఒక మాట అడుగుతా. तौफिक भाई जल्दी आओ। तौफिक भाई वो जाना है बोले। वो मिमी नहीं, कब आएगा मालूम नहीं। वो बोलते खाना खाओ को। आ जाओ। ఎట్టో వచ్చాడు పోసామి. గిన్నెలో అన్నం పెట్టుకునే తినేసిపోతే బాగుంటుంది, మళ్ళీ పిలిచి బాగుంటుంది కదా. तौफिक भाई अब तुम्हारा गुड मॉर्निंग। नहीं, गुड मॉर्निंग एक होता है। होता है। ओके, खाओ को देखो बताओ। मैं एक काम क्या करे मालूम है? क्या? जल्दी जल्दी पकाया। क्यों? वो टीचर है ना, वो टीचर को बोला कदम मेरे वो है ना अमेरिकन, उसको चाहिए बिरयानी खाना चाहिए, इंडियन बिरयानी। उसके लिए जल्दी जल्दी पकाया। अभी कैसा है मालूम नहीं, मैं मुंह में भी नहीं डाला। बोलो कैसा है, तुम बोलो सीधा। अच्छा हुआ, मगर वो खा नहीं पाएगा अमेरिकन। नहीं, जाल नहीं दिया ज़्यादा। क्या बोल रहे हो? जाल नहीं दिया वल्ला। అవి మీ దగ్గర చూద్దాము. మా దేవుడిది వల్ల బాగా వచ్చింది స్వామి. ఏదో కారం ఉంది అంటున్నాడు, నాకైతే అస్సలు కారం లేదు. मेरे जाल नहीं है। आप बोल रहे हो जाल नहीं है, मेरे मुंह में जाके ब्लास्ट कर रहा है जाल। आप बोल रहे हो నాకు అస్సలు కారం లేదు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ వచ్చాయి, టేస్ట్ చాలా బాగా వచ్చింది. అస్సలు నేను నోట్లో కూడా పెట్టుకోలేదు, ఇప్పుడు పెట్టుకున్నా. टेस्ट बहुत अच्छा है यानी। और थोड़ा क्या बोलता है इसको, और थोड़ा क्रीमी हो गया, क्रीमी हो गया। బియ్యము ఉడకలేదు అనుకున్నా, ఉడికినాయి. క్రీమీ అంట, అంటే జ్యూస్ ఎక్కువైంది కదా అందుకు. బాగా వచ్చింది టేస్ట్. తినేసి ఇంకా ఆమె అడిగిపోతుందో చూసి. टेस्ट आया एकदम, बिरयानी का जो टेस्ट है असली वो है।
मगर अमेरिकन लोग ये सब खा नहीं पाएगा। वो पूछा वही है, सऊदी लोग नहीं खा पाता, अमेरिकन किधर खाएगा? वो कितना गोरा है देखा, वो लाल हो जाएगा। वो खाने के टाइम मेरे को दिखना था कैसा लाल होता है ये। మా ఇద్దరికి సరిపోతుంది. అందరికీ తీసి పెట్టిన అదో ఫోన్ కూడా ఒక్కొక్కడు ఆమె ఫోన్ చేస్తాను. కట్ అలా ముసుకొని ఫోన్ చేసిందామా. డ్యూటీ లేకపోతే బాగా మనశ్శాంతి కూర్చొని తిందాం అనుకున్నాము, కానీ ఏం చేయాలి, హైదరాబాద్లో తినేసాం. ఏం చేయలేం. కరెక్ట్గా ఇప్పుడు 1:08 అయింది. ఇది అన్నం టైం. ఈ టైంలో అన్నం తినకుండా పోయినాం అనుకో ఇబ్బంది పడతాం. ఆయనకి చెప్పినా మళ్ళా రాబురో అని, ఆయన బాగుండదు కదా టయానికి. మనం ఎప్పుడు వస్తామో తెలీదు. తోఫిక్ భాయ్ అయితే ఉండిలే బ్రో పోయిరా అప్పుడు డ్యూటీ అన్నాడు. లేదు బ్రో ఎప్పుడు వస్తుందో తెలియదమ్మా, నువ్వు వచ్చి తినేసిపోదాం అని చెప్పిన. ఇప్పుడు తినేసిన ఇంకా మనశ్శాంతిగా. ఆమె ఎంతసేపు అయినా ఉండి ఏడైనా తిరగని. లొకేషన్ కూడా పెట్టింది, 24 కిలోమీటర్లు, అర్ధ గంట లొకేషన్ పెట్టిందంటే ఇంక వచ్చదు బయటికి. ఐక్య ఇదే హోమ్ సెంటర్. ఐక్యకి అయితే వచ్చినాము. ఆమెకి బయటికి రావడం తెలియదంట. నేను ఫోన్ చేస్తాను ఐక్య అనేది. కరెక్ట్గా నేనైతే గేట్ దగ్గర తీసుకునేసిన. ఇట్లా పోయింది, నేనేమో గేట్ దగ్గరే ఉన్నా. నేను ఇట్లా రావడం నాకు తెలియదు అని. ఎంట్రన్స్ అయితే ఉంది అది ఇక్కడ బోర్డు. ఎగ్జిట్ ఆడున్నది తెలియదు. ఆడున్నది అట్ట వస్తుందేమో. అదేలే ఎగ్జిట్. ఒరే నేను సొట్ట పెట్టాను మళ్ళీ. ఆమె చెప్పిపోతుంది నాకు తెలియదు వెంకీ అని చెప్పిపోతుంది. మీరు ఫోన్ కొట్టండి మేడం, లొకేషన్ పెట్టండి, వచ్చేస్తాను. తెలిసి వెనక పక్క గేట్ కాడికే వస్తుంది. 1 గంట పట్టింది స్వామి ఇక్కడికి వచ్చానికి. 1:50 అయింది. ఇంటికాడ 1:08కి బయలుదేరాము అంటే 40 నిమిషాలు దగ్గర పట్టింది. ఫుల్ ట్రాఫిక్. మదీనా రోడ్లోంచి వచ్చిన, ఇట్లా వచ్చినా కూడా కింగ్ అబ్దుల్లా అజీజ్ రోడ్లో వచ్చేసినా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈ టయానికి. ఈ పక్క నుంచి వచ్చినా కూడా ఫుల్ ట్రాఫిక్. ఈ అట్ట బయటికి రావాలో తెలియదు అని చెప్పి మేడము 10 నిమిషాల్లో కరెక్ట్గా కార్ దగ్గరకు వచ్చి డోర్ తీసింది. వచ్చేసినాం ఇంటికి 2:52. కరెక్ట్గా 1:51కేమో ఆడున్నా నేను. 10 నిమిషాలు మేడం పని అంతే. ఫోను రానే లేట్ అయింది అంతే ట్రాఫిక్ వల్ల. వచ్చేప్పుడు కొద్ది ట్రాఫిక్ తక్కువే, పోయేటప్పుడు మాత్రం భారీగా ఉంది ట్రాఫిక్. ఇంకా అయిపోయి ఇది ఒక్క డ్యూటీ మనకి అయిపోయింది. ఒకవేళ తినకుండా పోయింటే ఇప్పుడు వచ్చి తినింది 3 గంటలకి. అందుకే తినేసిపోయినా, ఎందుకైనా మంచిదని. నిన్న పెట్టిన వీడియోలో నేను పిల్లిలకి ఫుడ్ పెట్టినా కదా, అక్కడ ఎన్ని పిల్లిలు వచ్చి తిన్నాయో కామెంట్ చేసేయండి. ఇక్కడ కూడా పిల్లిలు ఉన్నాయి. పొద్దున్న నేను చికెన్ చేసినా కదా, దీంట్లో చికెన్ ఉన్నది. తీద్దాం దా దా దా. ఏడో చికెన్ తోలు ఉన్నది, అది ఏడున్నది వెతకాల. ఏడున్నారు దీంట్లో ఉంది. తినండి, దా దా. మనం ఉంటే తినవు. తిను తిను తిను. అది కొద్ది దూరం వచ్చే తింటున్నాయి. అది కడుపుతోంది. తినుమా తిను. ఒకటి మొగది ఒకటి ఆడది, 2 తెల్లగానే ఉన్నాయా. ఓ వలి అన్న అయితే వచ్చినాడు. ఎంత టైం నా ఇప్పుడు? పొద్దున ఎప్పుడో వచ్చాను, 4:05కి వచ్చాను. ఇప్పుడు వచ్చినాడు. సో ఇంకా వలి అన్న కోసమే ఎత్తిపెట్టుండే బిర్యానీ. ఇంకా వలి అన్నకు నచ్చుతుందో లేదు చూద్దాం ఈ బిర్యానీ. అదే పనిగా నేను మధ్యాహ్నము భయంకరంగా ఆకలేస్తుందనా, కానీ నేను తినలా. అందరికి పెట్టేసి నీకు సపరేట్ పెట్టేసిన. ఇంతకుముందు పాయసం చేసిన, అప్పుడు వలి అన్నకి పెట్టలాగిపోయినా. ఇప్పుడు మళ్ళీ పాయసం చేసిన, అదరా చేసిన. సో ఒకసారి టేస్ట్ చేయనా పాయసము. అప్పటికప్పుడు చేసిన, దన తినేసిన. వాడికి నేను తోఫిక్ భాయ్ మళ్ళీ పని మనిషికి కూడా ఇచ్చిన. స్వీట్ అంటే ఇష్టము, ఇంకా బాగుంది టేస్ట్. ఈ అన్నము మధ్యాహ్నం చేసినాం కదా, దాంట్లో మళ్ళీ నేను ఒకరోజు అన్నం చేసి వేసిన, అందుకే ఎక్కువ ఉన్నది. మధ్యాహ్నం ఇంత అన్నం లేదు, ఒక్కరోజే ఉన్నింది వలి అన్నకు సరిపెట్టట్టు. కానీ ఇప్పుడు తోఫిక్ భాయ్ నేను వలి అన్న ముగ్గురం తినాలని పెట్టినా. మళ్ళీ ఒకరోజు రైస్ చేసి వేసిన.
నాకు తెలిసి ఈ అన్నం సరిపోతుందో లేదో. నువ్వు తిను వలేనా, నేనైతే ఇది తింటాలే 4. ఇచ్చే కదా మక్క నుంచి. మీరు తినండి. సో చెప్పు టేస్ట్ ఎట్టుందో. బిస్మిల్లా. నా ఫస్ట్ టైం నా బిర్యానీ. నీ కాడికి వస్తే స్పైసీ తినాలంటే నీ కాడికి రావాలి. కారం ఉందా? కారం తక్కువ వేసినానా? ఎంబడే. అవునా? మ్మ్. ఏమో బా, నాకంటే అస్సలు కారం లేదు. బిర్యానీ ఉండాలా? స్పైసీ బాగుండే. సప్పగా ఉంటే ఏదైనా తినొచ్చు. वली भाई भी बोला स्पाइसी स्पाइस है। मैं नहीं खाएगा स्पाइसी ज्यादा। नहीं ये ज्यादा है, जब ये से कम सऊदी है। आया किधर spicy ज्यादा है तो भाई? कम है इसमें। हाँ कम है. तुमको तुमको आदत हो गई है खाना। సో వలి అన్నకైతే కారం ఉందంట, నాకైతే రే కారం బాగుందన్న. టేస్ట్ బాగుంది కదా. టేస్ట్ సూపర్ ఉంది. చాలేబ్బా దేవుడా, నేను ఇంత పొద్దు నుంచి అదే పనిగా ఎత్తిపెట్టా నీకోసం తినాలని, నువ్వు చూడాలని. నా ప్లాన్ రివర్స్ చేసే కదా. అన్న చేద్దాం అనుకున్నాడు కానీ నేనే చేసిన. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే రాత్రి బయట తిరగడానికి వల్లి అన్న పెద్ద ప్లాన్ చేసినాడు, బయట సముద్రం దగ్గరికి పోతామని. ఇంకా పచ్చడి అయితే తెచ్చినాడు వల్లి అన్న నా కోసము. ఇది ఒక నెల రోజుల్లోనే అయిపోతుంది, 3 నెలలు అంటున్నా కదా. అచ్చాయినా बहुत अच्छा है, इसका स्मेल बहुत अच्छा है। సో పచ్చడితో అయితే తోవికి బైక్ కూడా నచ్చింది. పచ్చడి అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. నేను కూడా ఒక రోజు తినేస్తాను. నేను అది తినాలని ఉండా. నా వైఫ్ చేసింది కదా, ఈసారి నేను చేసిన. అప్పుడు చేసింది వదిన చేసిందంట, ఇప్పుడు అన్న చేసినాడు.